భోజనానికి ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తడి కాళ్లను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి. ఎంగిలి పదార్థాలు ఎవరికి పెట్టరాదు, చాలా దోషం, చాలా పాపం కూడా. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి నేతిని కాచడం చెయ్యరాదు. మెతుకులు నేతిలో పడరాదు. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించకూడదు, తాకరాదు. సొట్టలు ఉన్న కంచంలో, విరిగిన కంచంలో భోజనం చెయ్యకూడదు. నిలబడి అన్నం తినకూడదు. కోపంగా ఉన్నప్పుడు భోజనానికి కూర్చోకూడదు. అన్నం తింటున్నప్పుడు వంట బాగోలేదని దూషించడం చెయ్యరాదు. మాడిన అన్నాన్ని నివేదించరాదు, అంటే ఎవరికి పెట్టకూడదు. భోజనానికి ముందు, భోజనం అయ్యాక వెంట్రుకలు కత్తిరించడం చెయ్యకూడదు. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు, అనగా ఒకరికి ఎక్కువగా వడ్డించడం, మరొకరికి తక్కువగా వడ్డించడం చెయ్యరాదు. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణమే ఆ భోజనాన్ని విడిచిపెట్టాలి. భగవన్నామాన్ని తలుచుకుంటూ లేదా భగవంతుడి యొక్క కథలు వింటూ వంట చేయడము, భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. అది చాలా ఉత్తమం. ఏదైనా దీక్షలో ఉన్న వారిని ఎక్కువగా తినమని బలవంత పెట్టరాదు. గిన్నె మొత్తం ఊడ్చుకొని తినరాదు, నాకరాదు. ఆహార పదార్థాలను కాళ్లతో తాకకూడదు. భోజనం అయ్యాక నోరు నీటితో పుక్కిలించుకోవాలి. భోజనం అయ్యాక మెతుకులు తీసేసి తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం చేసి మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి. చెప్పులు ధరించి వంట చేయరాదు. చెప్పులు ధరించి భోజనం తినరాదు. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినరాదు. భోజనం చేసేటప్పుడు ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి, కానీ తెలియని వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.